మార్నింగ్ లేచిన వెంటనే మీరు ఫోన్ చూడకపోతే 50% ఫ్యాట్ లాస్ అవుతుంది. అదేంటి ఫోన్ చూడకపోవడానికి ఫ్యాట్ లాస్కి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? ఈ వీడియోలో నేను ఫ్యాట్ లాస్ అవ్వడానికి మార్నింగ్ రొటీన్ ఏంటి, మార్నింగ్ రొటీన్లో ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు అనేది ప్రాపర్గా సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా యూస్ఫుల్గా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. హాయ్ అండి, నమస్తే అందరికీ. నా పేరు శివ వీరమల్లు. సో మార్నింగ్ రొటీన్లో మీరు ఏం చేయకూడదు అంటే, సడన్గా మీరు 7:30, 8కి లేసేవాళ్ళు 5:30, 5 o'clock, 4:30కి అలారం పెట్టి సడన్గా స్టార్ట్ చేయకండి. మన బాడీ అలా రియాక్ట్ అవ్వదన్నమాట. సో మనము స్లోగానే స్టార్ట్ చేయాలి. మీరు ఇన్ని సంవత్సరాలు, ఇన్ని రోజులు ఆరామ్గా 7, 7:30, 8 o'clock వరకు పడుకొని సడన్గా అంటే మీరు ఒక రోజు లేస్తారు, 2 రోజులు లేస్తారు, 1 week లేస్తారు. దాని తర్వాత మీ బాడీ కూడా గివప్ అయిపోతుంది, మీ మైండ్ కూడా గివప్ చేసేస్తుంది. అందుకే మీరు ఎర్లీగా లేవడాన్ని స్లోగా స్టార్ట్ చేయాలి. అంటే మన బాడీని, బ్రెయిన్ని చీట్ చేస్తూ మనము దానికి అలవాటు చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 7:30కి రెగ్యులర్గా 7:30, 8కి లేసేవాళ్ళు అయితే జస్ట్ 10 to 20 minutes ఎర్లీగా మీరు అలారం పెట్టుకోండి. 7:30 అంటే 7 o'clock అలారం పెట్టుకొని అప్పుడు లేసారంటే మీ బాడీ ఆ హాఫ్ అన్ అవర్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది. మీ బ్రెయిన్ కూడా సరేలే, నేను ఆల్రెడీ ఇంత నిద్రపోయాను కదా అని బ్రెయిన్కి కూడా అలవాటు అవుతుంది. సో దాన్ని గ్రాడ్యువల్లీ స్లోలీ 7 నుంచి 6:50, 6:45, 6:30 ఇలాగ స్లోగా మీరు తగ్గించుకుంటూ వచ్చారంటే సో బాడీ యాక్సెప్ట్ చేస్తుంది, మీ బ్రెయిన్ కూడా ప్రిపేర్ అవుతుంది అనమాట. సో ఏం చేయకూడదు అంటే, సడన్గా ముందుగా లేసేకి ట్రై చేయకండి. ఇక రెండో పాయింట్ ఏం చేయకూడదు అంటే, అలారం కోసము మీ ఫోన్ని యూజ్ చేయకండి. ఎందుకంటే చాలా వరకు మనం అలారం రాగానే దాన్ని స్నీజ్ చేసో, అలారం ఆఫ్ చేసో, లేచిన వెంటనే మొబైల్ మనకు తెలియకుండానే నెట్ ఆన్ చేసి, లేదా నెట్ ఆన్లో ఉంటే టక్కని ఇన్స్టాగ్రామ్ పోయేది, యూట్యూబ్ పోయేది, షార్ట్స్ చూసేది, ఇలా స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే మన బ్రెయిన్ వైరింగే అలాగా, ఇన్ని రోజుల్లో అలాగే చేశాం కదా. సో అది మనకి తెలియకుండానే ఇప్పుడు కాన్షియస్గా ఒక 2-3 days చూడకపోయినా కూడా తర్వాత ఆటోమేటిక్గా స్క్రోల్ చేస్తూ ఉంటాము. సో స్క్రోల్ చేసేటప్పుడు మనము కంపేర్ చేసుకుంటాము, ఏదేదో వీడియోస్ వస్తూ ఉంటాయి, అక్కడ కంపారిజన్ స్టార్ట్ అవుతుంది, మనం ఫెయిల్యూర్ అనిపిస్తుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే రోజులో అంతా కాన్ఫిడెన్స్ డౌన్ అయిపోయి మనం స్టార్ట్ చేయాలనుకున్న ఎక్సర్సైజ్ కానీ, డయట్ కానీ స్టార్ట్ చేయలేకపోతాము. అందుకే మార్నింగ్ రొటీన్లో అలారం కోసం ఫోన్ కంటే చిన్న చిన్న అలారం దొరుకుతాయి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అంతా. ఇవి తీసుకున్నారంటే అలారంకి దీన్ని యూజ్ చేసి మొబైల్ దూరంగా పెట్టేసేయండి. ఇలా అయితే మీరు పడుకునే రూమ్లో కాక హాల్లోనో ఇంకో రూమ్లోనే మొబైల్ ఫోన్ పెట్టేశారంటే మీ బ్రెయిన్కి స్లోగా రీవైరింగ్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో పొద్దున్నే లేచిన వెంటనే స్క్రోలింగ్ స్టాప్ అయిపోతుంది. సో లేచిన వెంటనే మీరు రెడీ అయ్యడానికి, ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతారు. సో బ్రెయిన్ వేరేలాగా రియాక్ట్ అయ్యేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మార్నింగ్ రొటీన్లో ఏం చేయాలో చెప్తాను ఫ్యాట్ లాస్ కోసము. సో ఫస్ట్ మీరు అలారం క్లాక్లో అలారం వచ్చిన వెంటనే అలారం స్టాప్ చేసి లేచి ఫస్ట్ మీ బెడ్ని రెడీ చేసేయండి. మీరు పడుకున్న బెడ్షీట్ మడిచిపెట్టడము, మీ బెడ్ని క్లీన్ చేసి, తిండిని క్లీన్గా పెట్టి, మీ వాటర్ బాటిల్ని ఎత్తి సైడ్లో పెట్టి ఇలా చేశారంటే సో డే స్టార్టింగ్లోనే డిసిప్లిన్ స్టార్ట్ అవుతుంది. మన బ్రెయిన్ ఎలా ఆలోచిస్తుంది అంటే, చాలా వరకు మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే అటువంటి పనే రిపీట్ చేయడానికి బ్రెయిన్ చెప్తుంది అనమాట. సో మీరు డే స్టార్టింగ్లోనే డిసిప్లిన్గా ఉన్నారనుకోండి, సో రోజంతా డిసిప్లిన్గా పోతుంది. సో పొద్దున్నే లేచిన వెంటనే సో ఇలా మీ బెడ్ని మీరు అరేంజ్ చేసినారంటే మీ బ్రెయిన్కి రీవైరింగ్ అవుతుంది అనమాట. ఓకే, డిసిప్లిన్గా ఉండాలని. తర్వాత మీ బిహేవియరే చేంజ్ అయిపోతుంది. ఎర్లీ మార్నింగ్ రొటీన్లో ఇంకోటి ఏంటి అంటే, మీరు లేచి రెడీ అయిన వెంటనే ఫస్ట్లోనే క్లీన్ మీల్స్ తినేసేయండి. కాఫీ తాగండి, టీ తాగండి, ఏమి తాగకుండా హెల్తీ ఫుడ్ తినేసేయండి. లైక్ ఎగ్స్ కానీ, స్వీట్ పొటాటోస్ కానీ, లేదా బనానా కానీ, ఏదన్నా కానీ హెల్తీ ఫుడ్ తినేసేయండి. ఇన్ కేస్ మీరు ఏమైనా స్ట్రెంత్ వర్కౌట్ చేస్తుంటే, అంటే జిమ్కి వెళ్ళి వెయిట్స్ లిఫ్ట్ చేసేవాళ్ళు అయితే ఎర్లీ మార్నింగ్లో ఫస్ట్ ఇట్లా లైట్గా మీల్ తినేసి తర్వాత జిమ్కి వెళ్ళి వెయిట్స్ ఎత్తండి. లేదు మీరు జాగింగు, వాకింగు ఇలా పోతున్నారంటే ఫస్ట్ జాగింగ్, వాకింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చిన వెంటనే ఈ మీల్ తినేసేయండి. ఎందుకంటే మన స్టమక్ మనం ఫస్ట్లో ఏం తింటామో అది ఒక లేయర్ లాగా ఏర్పడిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాఫీ, టీ తాగినారనుకోండి ఎంప్టీ స్టమక్లో, మన స్టమక్కి ఒక పూతలాగా అయిపోతుంది. ఆ పూత పైన మీరు హెల్తీ ఫుడ్ ఎంత వేసినా కూడా దాని రియాక్షనే వేరేలాగా ఉంటుంది. అందుకే
ఎర్లీగా ఫస్ట్ లేచిన వెంటనే మీరు హెల్తీ ఫుడ్ తినేశారంటే మీ డైజెషన్ సిస్టము, మీ స్టమక్ ఆ లేయర్ కానీ రియాక్షనే వేరేలాగుంటుంది. దాని తర్వాత రోజంతా హెల్తీ మీల్ తింటా తింటా ఈవినింగ్ అవగా లైట్గా చీట్ చేసినా కూడా బాడీ రియాక్షనే వేరేలాగుంటుంది. ఇంకోటి వచ్చేసి మీ బ్రేక్ఫాస్ట్లో కంప్లీట్ మీల్స్ తినండి. లైక్ దాంట్లో మీకు కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్స్, హెల్తీ ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, ఫైబర్స్ అన్నీ ఉండాలన్నమాట. బ్రేక్ఫాస్ట్ అంటే ఫస్ట్ మీల్. ఇందాక చెప్పింది వేకప్ మీల్ అనమాట. మీరు ఎక్సర్సైజ్కి పోయేదానికి ముందు బిఫోర్ వర్కౌట్ లాగా, జాగింగ్ వాకింగ్ కార్డియో చేసుకొని వచ్చిన తర్వాత రికవరీ కోసం లాగా అది వేరే. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ న్యూట్రిషన్ ఉండాలి దీంట్లో. ప్రోటీన్స్ అంటే మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రోటీన్స్ అంటే ఎగ్స్, చికెన్, ఫిష్ ఇటువంటివి అనమాట. మీరు వెజిటేరియన్స్ అయితే స్ప్రౌట్స్, రాజ్మా దాలు ఇటువంటివి అనమాట. ఇక కార్బోహైడ్రేట్స్ అంటారా, ఇంటి ఫుడ్డే, ఇడ్లీ, దోశ, చపాతీ రైస్ ఇటువంటివి. ఫ్యాట్ కోసము మీరు ఆల్మండ్స్ కానీ పీనట్స్ కానీ యూజ్ చేయండి. ఫైబర్స్ కోసము వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇటువంటివి యూజ్ చేయండి. సో బ్రేక్ఫాస్ట్లో మీరు కంప్లీట్ న్యూట్రిషన్ ఇచ్చేసారంటే దాని తర్వాత ఈ హోల్ డే కావాల్సిన ఎనర్జీ కానివ్వండి, మీ డైజెషన్ సిస్టమ్ స్ట్రాంగ్ అవ్వడం కానివ్వండి, ఇవన్నీ జరిగిపోతాయి. దీంతో పాటు హోల్ డే క్యాలరీస్ ఇంటేక్ డెఫిషియట్లో ఉండాలి. రెగ్యులర్ స్ట్రెంత్ వర్కౌట్ చేస్తూ కార్డియోని ఇంక్లూడ్ చేసుకొని ప్రాపర్గా మీరు డైట్ని కన్నా డిజైన్ చేయగలిగితే మీకు ఫ్యాట్ లాస్ సూపర్గా జరుగుతుంది. ఈ వీడియోలో చూసిన మార్నింగ్ రొటీన్స్ మీరు రెగ్యులర్గా చేయగలిగితే మీరు అనుకున్న ఫిట్నెస్ గోల్స్ కంపల్సరీ రీచ్ అవుతారు. సో నేను చెప్పాలనుకునేది ప్రాపర్గా చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఏమనిపించింది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఇటువంటి ఫిట్నెస్ రిలేటెడ్ వీడియోస్ ఏదైనా టాపిక్ మీకు చేయాలనుకున్నా దాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అదే టాపిక్లో వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాను.